నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిన తర్వాత భారత్ ఏం చేయబోతోంది? భారత్ ఎటువంటి వ్యూహరచన చేయబోతోంది? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. శర్మ గారు, ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఏంటి, ఏం జరగబోతోంది? భారత్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అక్కడితో అంతా అయిపోయినట్టేనా? ఎటువంటి వ్యూహరచన చేయబోతోంది? అసలు ఏంటి దీని గురించి? యాక్చువల్లీ ఆపరేషన్ సింధు ఒక పార్ట్ మాత్రమే. ఈ ఆపరేషన్ సింధు 3 రోజుల వార్ అయిపోయిన తర్వాత భారతదేశం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోలేదు. మనం పాకిస్తాన్ని బాగా దాని మెడలు ఇరిచేసాం కదా, దానికి ఉన్న ఆయుధ సంపత్తిని అంతా కూల్చేసాం కదా అని చెప్పి సంబరపడి కూర్చోలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్రపంచం ఉంది, ఒకవైపు ప్రపంచం అంతా చూస్తున్నది. సో పాకిస్తాన్ ఏం చేసింది, భారతదేశం ఏం చేసింది, పాకిస్తాన్ ఎందుకు చేసింది, భారతదేశం ఎందుకు చేసింది. సో దీని మీద ప్రపంచ దేశాలని నమ్మించడానికి, ఒప్పించడానికి భారతదేశం ఒక రకంగా దీన్ని మనం దౌత్య యుద్ధం అనొచ్చు. దౌత్య ప్రయత్నాలు చేస్తున్నది. దౌత్య యుద్ధం ఇప్పుడు మొన్నటితే ఆయుధ యుద్ధం చేసింది, ఈసారి దౌత్య యుద్ధం పాకిస్తాన్ మీద. అందులో భాగంగానే మర్నాడు నుంచి కూడా యాక్చువల్లీ ఆ కాల్పుల విరమణ జరిగిన మర్నాడు నుంచి మనందరం చూస్తున్నాం. ప్రధాని మోడీ గారు సరిహద్దులకు వెళ్ళి, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు వెళ్ళి అక్కడ ఉన్న సైనిక స్థావరాలు, సైన్యంతో మాట్లాడటం జరిగింది. అండ్ నేవీ అండ్ ఆర్మీ సిపాయిలతో మాట్లాడారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు, వాళ్ళని అభినందించారు, వాళ్ళతో కలిసి కాసేపు గడిపారు, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని గారేమో పంజాబ్లో ఉన్న అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు. అక్కడ ఎందుకు వెళ్ళారు అంటే ఆ రోజు యాక్చువల్లీ అక్కడ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అక్కడ. అదే ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది పాకిస్తాన్ వెన్ను విరవటానికి. కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే అసలు మేము దాన్నే వెన్ను విరిచాము, దాన్ని కొట్టేసామని ప్రచారం చేసింది. అందుకని దాన్ని కౌంటర్ చేయడం కోసం మోడీ గారు మర్నాడే తెల్లారేసరికి ఆ పంజాబ్లో ఆ అదంపూర్ బేస్కి వెళ్ళి దాని ముందే నిలబడి సైన్యంతో మాట్లాడి పాకిస్తాన్కి, ప్రపంచానికి కూడా సమాధానం చెప్పారు, మా S-400 వ్యవస్థలేమి, సిస్టమ్స్ ఏమి దెబ్బతినలేదు అని చెప్పి. సో ఆ మర్నాడు నుంచి రాజ్నాథ్ సింగ్ గారిని పంపించారు. ఆయన రాజ్నాథ్ సింగ్ గారు ఒక 2 ఎయిర్ బేస్లు తిరిగారు. నిన్న కూడా ఒక ఎయిర్ బేస్కి వెళ్ళారు. ఇట్లా ముఖ్యంగా యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించిన సైన్యం, ఆ సైన్యం మానసిక స్థైర్యాన్ని పెంచటం, రెండోది వాళ్ళని అభినందించటం, వాళ్ళని పరామర్శించటం, ఈ భాగం కూడా చాలా ఈ కసరత్తులో ఒక ముఖ్యమైన భాగం అది. మోడీ గారు దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా తను స్వయంగా వెళ్ళటము, మర్నాడు నుంచి రక్షణ మంత్రి గారిని పంపించడము, వాళ్ళందరినీ పరామర్శించడం, ఇది ఒకవైపు జరుగుతున్నది. ఇక రెండో వైపు ఏంటంటే ఈ యుద్ధాన్ని ఎందుకు చేశాం మేము అనేది ఒక బాధ్యత గల దేశంగా ప్రపంచ దేశాలకి చెప్పడానికి ఆయన పార్లమెంట్లో ఉన్న ఎంపీలని టీములుగా చేసి వేరియస్ కంట్రీస్కి, అరబ్ కంట్రీస్కి, ఇతరతర కంట్రీస్, ఐరోపా కంట్రీస్కి పంపిస్తున్నారనమాట. రేపు 22 నుంచి ఆ టీములు పోతున్నాయి. ఈ రోజునే యాక్చువల్లీ ఒక 7 సెలెక్ట్ చేశారు. 7 టీమ్స్ వేస్తున్నారు. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లీడర్ ఉంటారు. ఆ లీడరు అన్ని పార్టీల నుంచి తీసుకున్నారు. బీజేపీ నుంచి తీసుకున్నారు, అట్లాగే కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి శశి థరూర్ని తీసుకున్నారు, అట్లాగే డిఎంకే నుంచి కనిమోడిని తీసుకున్నారు, ఇట్లాగే శివసేన నుంచి ఇట్లా 7 ఎంపిక చేశారు. ఒక్కొక్క ఆ టీంలో ఏంటంటే ఒక్కొక్క టీంలో ఒక 6-7 ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలు కూడా ఆల్ పార్టీ ఎంపీస్ ఉంటారు. సో ఒక్కొక్క టీముకి ఒక 5-6 దేశాలు యావరేజ్న అలాట్ చేశారు. వాళ్ళు 22 నుంచి పెడతారనమాట. నిన్ననే దీనికి ఈ ఎక్సర్సైజ్ కోసం అని చెప్పి నిన్ననే గవర్నమెంట్ అన్ని రాజకీయ పార్టీలకి లెటర్స్ రాసి ఇట్లా మేము ఎంపీలని టీమ్స్ చేసి వేరియస్ కంట్రీస్కి పంపిస్తున్నాం, మీ పార్టీ నుంచి మీరు ఎవరెవరిని ప్రపోజ్ చేస్తారు, నేమ్స్ ఇవ్వమని అడిగింది. కాంగ్రెస్ ఒక 4 నేమ్స్ ఇచ్చింది. ఆ నేమ్స్ని తీసుకున్నారు, మెంబర్స్గా ఏదో కమిటీలో ఉంటారు. అంటే ఇలా చేయడం వల్ల అంటే ఇతర దేశాల నుంచి శత్రుత్వం రాకుండా మిత్రత్వాన్ని పెంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం అంటారా? ఎస్, న్యాచురల్. ఇది ఒక లాబియింగ్, డిప్లొమాటిక్ లాబియింగ్ అంటాం దీన్ని. ఏంటంటే ఒకటి, ఇండియా ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ మీద చెప్పటము, సాక్ష్యాలతో సహా చెప్పటము. దాని ద్వారా ఏంటంటే భారతదేశము చేపట్టిన ఈ చర్య సబబైనదే,
నిర్ణయాత్మకమైనదే, సబబైనదే, సమంజసమైనదే అని చెప్పి ఇతర దేశాలను కూడా ఒప్పించటం. తద్వారా ఏంటంటే ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క వాదనకి బలం చేకూరుతుంది. అంతేకాకుండా ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రలో భారతదేశం మరింతగా బలపడటానికి, ముందు ముందు దౌత్యపరంగా దాని స్థాయి ఇదవటానికి కూడా పెంచుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలని ఒప్పించాల్సిన బాధ్యత తన మీద ఉన్నది అని చెప్పి భారతదేశం భావిస్తున్నది. అందులోనూ ఇప్పుడు ట్రంప్ ఏమో నేను మధ్యవర్తిత్వం చేశాను, ఇంకా చేస్తాను, కాశ్మీర్ గురించి చేస్తాను అని చెప్పి ఆయన రకరకాల రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇండియా వాదన ఏంటంటే కాశ్మీర్ విషయంలో మూడవ పక్షం వ్యవహారం లేదు, అసలు కాశ్మీర్ గురించి పాకిస్తాన్ కూడా మాట్లాడే ఇది లేదు, ఎంతసేపటికి పీఓకే, నువ్వు కావాలంటే పీఓకే గురించే మాట్లాడతాను తప్ప కాశ్మీర్ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు, మూడవ పక్షానికి అసలు అవకాశమే లేదంటున్నారు. పాకిస్తాన్ ప్రధానేమో మనం కూర్చుందాము, కాశ్మీర్ గురించి కూడా మాట్లాడుకుందాం అంటున్నాడు ఆయన. ఏది అంటే వాళ్ళ దృష్టిలో భారత ఆక్రమిత కాశ్మీర్ బీఓకే, బట్ మనమేమో పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే తప్ప ఈ మా కాశ్మీర్ గురించి నువ్వు కూడా మాట్లాడడానికి వీలేదని చెప్పి పాకిస్తాన్కి చెప్తున్నారు. సో ఇటువంటి ఈ మనస్పర్ధలు, క్లాషెస్ ఉన్న నేపథ్యంలో ట్రంప్ దీని నుంచి స్వలాభం పొందాలనేది ఆయన తాపత్రయము, ప్రయత్నము. సో ఇవన్నీ వీటన్నిటికీ సంఖ్యలు వేయాలంటే, కళ్ళెం వేయాలంటే ప్రపంచ మద్దతు కూడగట్టడం భారత్కి చాలా అవసరం అనమాట. సో అందులో భాగంగానే చాలా మంచి స్ట్రాటజిక్ మూవీ ఇది. ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలని వేరియస్ కంట్రీస్కి పోయి ఏమండి ఈ యుద్ధానంతర పరిస్థితి మీద మద్దతు కూడగట్టడం అనేది ఒక మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ట్రంప్ యొక్క మాటల్ని మన దేశం అంటే ప్రధాని ఖండించలేదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు, మౌనముని అని పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ గారే ఇప్పుడు కాశ్మీర్ విషయంలో లేకపోతే పీఓకే విషయం గురించి కానీ మా దేశాల మధ్య అంతర్గతంగా మేము మాట్లాడి చర్చించుకుని మేము క్లారిటీ తెచ్చుకుంటామని చెప్పి ఒబామాకి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ట్రంప్ యొక్క వ్యాఖ్యలకి ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామ్గా ఉంటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయాల మీద, ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కాముగా ఉన్నారన్న విషయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్రంప్ ఏమన్నారంటే నేను మాట్లాడాను, కాల్పుల విరమణకి ఇద్దరు అంగీకరించారు, నేను ట్రేడ్ వాళ్ళిద్దరి మధ్య వాణిజ్యం గురించి మాట్లాడి మీతో ఇట్లా యుద్ధం చేస్తే వాణిజ్యం కట్ చేసేస్తా, మీరు యుద్ధం మానేస్తే మీ ఇద్దరితో వాణిజ్యం పెంచుతా, అమెరికా వాణిజ్యాన్ని పెంచుతా అని చెప్పి వాళ్ళకి చెప్పాను. ఇంకా మనం మామూలు కామన్ భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరిని, ఆ రెండు దేశాలని వాణిజ్యంతో కొట్టానని చెప్పాడు ఆయన. కానీ భారతదేశం దాన్ని ఖండించింది, మోడీ గారు కూడా దాన్ని ఖండించారు. అట్లాగే ట్రంప్ కాశ్మీర్ విషయంలో మీ ఇద్దరికి నేను మధ్యవర్తిత్వం చేస్తాను, నేను పరిష్కరిస్తాను, మీరు ఒప్పుకుంటే అని కూడా అన్నారు. ఈ రెండు ఇష్యూస్ని, ఒకటి వాణిజ్యం అంటే వాళ్ళ మధ్య వాణిజ్యం అనేది వచ్చింది, ఈ కాల్పుల విరమణకు సంబంధించి జరిగిన చర్చల్లో వాణిజ్యం ఇష్యూ వచ్చింది అనేది ట్రంప్ చెప్తే వాణిజ్యం అనే పదం ఏ దశలోనూ రాలేదు అని విదేశాంగ మంత్రి జయశంకర్ ఖండించారు, మోడీ గారు కూడా ఖండించారు. అట్లాగే కాశ్మీర్ గురించి, కాశ్మీర్కి సంబంధం మూడో పక్షం ప్రస్తావనే లేదని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, విదేశాంగ మంత్రి చెప్పారు, రక్షణ మంత్రి చెప్పారు. సో దౌత్య స్థాయిలో అధికారికంగా మన వాళ్ళు ఏ స్థాయిలో ఖండించాలో ఆ స్థాయిలో ఖండించారు. తర్వాత ట్రంపే మాట మార్చాడు. అంటే నేను అంతా నేనే చేశానని చెప్పట్లేదు, నేను కొంత హెల్ప్ చేశా, సాయపడ్డాను మాత్రమే నా ఉద్దేశం. యుద్ధం ఆపింది నేనే అని మొదట మాట్లాడి అసలు మొత్తం నేనే చేశానని మొదట చెప్పి ఎప్పుడైతే ప్రధానమంత్రి ఖండించారో టీవీ ప్రసంగం ద్వారా, ఆయన మన్నాడు మాట మార్చి అంతా నేనే చేశానని కాదు నా ఉద్దేశం, నేను కూడా కొంత సాయపడ్డానన్నదే అని చెప్పి ఆయన మాట మార్చి మరి 4 మడతేశాడు కదా. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రపంచ స్థాయిలో మోడీ గారు పంపాల్సిన సందేశాన్ని చాలా స్పష్టంగా పంపించారు. ఏది ఇందులో అమెరికా ప్రమేయం లేదు, అమెరికా వాణిజ్యంతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదు, మేము అమెరికా మీద వాణిజ్యానికి పూర్తిగా డిపెండ్ అయి ఉన్నాము అనే అపోహ అక్కర్లేదు. ఏమండి వాణిజ్య క్లారిటీ అంతా ఇవ్వడానికే మన దగ్గర నుంచి ఎంపీలని ఇతర దేశాలకు, ప్రపంచ దేశాలకు పంపించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.